హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం స్పెషల్ చేస్తున్నానంటే చికెన్ టమాటో గ్రేవీ అయితే చేస్తున్నాను. ఇందుకోసం ఒక 4 పెద్ద ఉల్లిగడ్డలను అయితే తీసుకొని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ టమాటో గ్రేవీ కదా, అందుకనే ఇక్కడ 4 పెద్ద టమాటాలు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా పెద్దగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇందులో ఈ చికెన్ టమాటో గ్రేవీకి కాంబినేషన్గా నేనైతే పూరీలు అయితే చేస్తున్నాను. పూరీలకి ఈ చికెన్ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను ఒక 1 kg చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి అయితే తీసుకున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి కొన్ని మసాలా ఐటమ్స్ అయితే వేసుకున్నాను. ఒక 5 లవంగాలు, 2 ఇలైచి, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా స్మెల్ మొత్తం పోయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న టమాటో ప్యూరీ అయితే ఇందులో వేసుకోవాలి. నేను మిక్సీలోనే కొన్ని వాటర్ అయితే వేసి ఇందులో వేసేసాను. ఇది కొంచెం మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసి ఒక 1/2 అవర్ దాకా అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీకి నేను పూరీలు అయితే చేస్తున్నాను కదా, ఇందుకోసం ఒక 1/2 kg ఆశీర్వాద్ ఆటా అయితే తీసుకొని కలిపి పెట్టుకుంటున్నాను. మన పూరీలు మంచిగా పొంగాలంటే ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగినంత 1 టీ స్పూన్ సాల్ట్, మనకు కలర్ రావడం కోసం ఒక 1 టీ స్పూన్ చక్కెర అయితే వేసుకున్నాను. మనకు పూరీలు మంచిగా పొంగాలంటే పిండి అనేది చపాతీ పిండిలాగా కాకుండా పూరీ పిండిలాగా గట్టిగా అయితే కలుపుకోవాలి. చపాతీలకి మెత్తగా కలుపుకుంటే చపాతీలు స్మూత్గా వస్తాయి. ఆ పూరీలకి అలా కాదు, కొంచెం పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుతూ ఉండగానే ఇక్కడ చికెన్ అనేది మనకి ఉడికిపోతుంది. చికెన్లో అయితే మంచిగా వాటర్ అయితే రిలీజ్ అయినాయి. ఇలా కొంచెం చికెన్లో వాటర్ రిలీజ్ అయిన తర్వాత చికెన్ మనకి తొందరగా ఉడకడం కోసం ఒక 1.5 టీ స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక 3 టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను నేను. టమాటాలు అనేవి మనకి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కర్రీ స్వీట్గా ఉండకుండా కొంచెం కారం అయితే నేనైతే ఎక్కువనే వేసుకున్నాను. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి ధనియాల పొడి లేకుంటే స్కిప్ చేసేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈరోజు నేను ఈ కర్రీ పూరీలు ఎందుకు చేస్తున్నా అంటే మా మమ్మీ డాడీ అయితే వస్తున్నారని చేస్తున్నా. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా తినకుండానే వెళ్తారు. ఈరోజైనా తిని వెళ్తారు కావచ్చు అనే చిన్న హోప్ తోటైతే ఇవైతే చేస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు టీ తాగేసి వెళ్తారు, ఎప్పుడు తినరు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా అయితే వేసుకున్నాను నేను. మీ పేరెంట్స్ కూడా ఇలానే ఉంటారా? మా పేరెంట్స్ అయితే వస్తారు, తినకుండానే వెళ్తారు.
మన చపాతీ పిండి అయితే ఇలా కొంచెం గట్టిగా అయితే కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంతలో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మన చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇలా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి అయితే వస్తుంది. ఈ స్టేజ్లో మనమైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉండనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను కొంచెం చిక్కబడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, చికెన్ టమాటో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే వాళ్ళు వచ్చి తినకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే తినేసి వచ్చినాం అనుకుంటున్నారు. ఇక తినండి తినండి అంటే ఒక్కొక్క పూరి అయితే తిన్నారు. ఇక మా బాబు అయితే పడుకున్నాడని నేనైతే త్వరగా అయితే చపాతీలు అయితే చేస్తున్నాను, పూరీలు. పిండిని ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని చిన్న చిన్నగా రౌండ్ బాల్స్లా అయితే చేసుకోవాలి. మనకి ఎంత పెద్ద సైజుగా కావాలో, ఎంత చిన్న సైజుగా కావాలో పూరీలు అంత సైజులో అయితే చేసుకొని ఇలా పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం ఒకేసారి రౌండ్స్లా చేసుకొని ఉంచుకుంటే త్వరగా అయిపోతుంది. ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను. గ్యారాల్ మిషన్తో అయితే నేనైతే ఇక్కడ పూరీలు చేస్తున్నాను, తొందరగా అయిపోతుందని. గ్యారాల్ మిషన్ని నేనైతే ఇలా పూరీ ప్రెస్సింగ్ కోసం అయితే యూజ్ చేస్తాను. చేతితో చేస్తే లేట్ అవుతుందని, ఇలా అయితే తొందర అవుతుందని ఇలానే పిండి మొత్తం అయితే చేసుకున్నాను. నాకు ఇన్ని పూరీలు అయితే అయినాయి 1/2 kg పిండికి. ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక ఐరన్ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని పూరీలన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను. చూసారా మన పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. పిండి అనేది గట్టిగా కలుపుకుంటే పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి. చక్కెర వేయడం వల్ల ఇలా కలర్ అయితే వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. మనం ఏ ఐటమ్ అయినా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా ఐరన్ కడాయిలో చేస్తే మంచిగా కుక్ అవుతాయి. ఇలానే అన్ని పూరీలు అన్నీ డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. స్ట్రైనర్లకు తీసుకొని మళ్ళీ హాట్ బాక్స్లోకి అయితే వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ టమాటో గ్రేవీ పూరీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ.